దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి. బాగుండాలని నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుని మహాకృపను బట్టి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఆయన రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడి మరొకసారి ఈ విధంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ప్రభుని బట్టి మహింపరుస్తూ ఆయన నామను మహింపరుస్తూ ఈ సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు ఈ దినం ప్రార్థిస్తూ ఉన్నాం కనుక అందరూ భారం కలిగి ప్రార్థించండి. మనకున్న సమయంలోనే ఈ కూడుక జయకరంగా జరిగేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అయితే ఇండియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల కొరకు అందరూ ప్రార్థన చేయండి. భయంకరమైన పరిస్థితులు, అదే పరిస్థితులు ఖతార్లో కూడా వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఖతార్ దేశంలో కూడా పరిస్థితులు సానుకూలంగా ఉండేలాగా అందరూ కూడా ప్రార్థించండి. ముఖ్యంగా దుర్బోధల కొరకు అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతిరోజు చూసినట్టయితే రకరకాల ఆచరణలతో క్రైస్తవులు కొనసాగుతూ ఉన్నారు. అది వాక్యానుసారం కాదు కనుక అందరూ కూడా వాక్యానుసారంగా ముందుకు కొనసాగాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూసినట్లయితే అనేక రకాల పండగల కొరకు ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు త్వరలో ఏదో బోర్ల పండగ అని వింటూ ఉన్నాం. ఈ పండుగలన్నీ కూడా వాక్య విరుద్ధమని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి అందరూ ముఖ్యంగా ఈ యొక్క దుర్బోధల కొరకు ప్రార్థన చేయండి అందరూ కూడా. ఎందుకంటే సత్య బోధలు మాత్రమే మనకు కావాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చింది మీరు పండగలు ఆచరించండి అని ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందిని వ్యభిచారులు మార్చాడు, దొంగలను మార్చాడు, మత నాయకులను మార్చాడు, అనేక మందిని మార్చి గొప్ప సాక్షిగా ఆయన ఈ లోకంలో ఉండి మనందరి కొరకు ఆ సాక్ష్యాన్ని మీరు కొనసాగించండి, పరిశుద్ధులుగా మీరు జీవించండి అని ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు కనుక దయచేసి ఇటువంటి దుర్బోధలు ఎవ్వరూ కూడా వినకండి. ఇది వినటానికి ఏదో వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా దుర్బోధలే. ఎక్కడా కూడా ఈ దుర్బోధలను ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఇది పూర్తిగా వాక్య విరుద్ధమని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ పండుగలన్నీ కూడా యూదులకు ఇచ్చినటువంటి పండుగలు మాత్రమే ఈ యొక్క లోకంలో మనం ఆచరించకూడదని మరొకసారి నేను వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తాను. అనేకమైనటువంటి వాక్యాలు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ యొక్క వాక్యాలు ఆ రెఫరెన్స్ల ఆధారంగా చూసినట్లయితే క్రైస్తవులు పండగలు ఆచరించకూడదు, ఇది ఒకవేళ ఆచరిస్తూ ఉన్నట్లయితే ఇది వాక్య విరుద్ధము అని మరొకసారి నేను అందరి ముందు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ కూడా ఇటువంటి దుర్బోధలు వినవద్దు. దీని కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇండియాలో దుర్బోధల కొరకు ప్రార్థించండి, ఖత్తర్లో దుర్బోధల కొరకు ప్రార్థించండి అందరూ కూడా. ఎందుకంటే మనం సత్యాన్ని ప్రకటించే వారంగా ఉన్నాం. సత్యాన్ని ప్రకటించే విషయంలో భయపడొద్దండి ఎవరో కూడా. ధైర్యంగా సత్యాన్ని ప్రకటించాలి, బోధించాలని నేను మరొకసారి నేను తెలియపరుస్తూ ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ కృపలు మనం భద్రపరిచి నేను క్షేమకర ప్రయాణాలు దయచేసి నీ సన్నిధిలో కూర్చుని మరొకసారి ఆరాధించుకునే గొప్పదనేది ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయం ఆయన చూడక అనేక మంది లోకంను వదిలి వెళ్ళిపోయారు. మమ్మల్ని శ్రేష్టమైన జీవితంలో ఉంచారు, నీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ఈ దినం తండ్రి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన చేయించి ఉండగా తండ్రి అనేక విషయాల కొరకు ప్రార్థన చేయించి ఉండగా మీరే సహాయం దయచేయండి. ఈ యొక్క ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి. త్వరలోనే ఈ యొక్క ప్రార్థనలు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో తండ్రి ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, రాజుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను అనేకమైనటువంటి విషయాల కొరకు ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలని నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను ఈ కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి నన్ను ఈ కృపలో నడిపించండి. పాటలు పాడుచుండగా మా స్వరాలు దయచేయమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు ప్రభా. ఇదిగో కీర్తన భాగం చదువుచిన వారిలో మీరు ఉండండి. నేను ముఖ్యంగా సాక్ష్యం చెప్తున్న బిడ్డల్లో నేను ప్రత్యేకంగా అనేక విషయాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి నీ పిల్లల్లో మీరుండి నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో మరొక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇంకెవరైతే రాలేకుండా ఉన్నారో ప్రభా వారిలో కూడా ఆత్మ ప్రేరేపణ దయచేయండి. నీ చిత్తమైతే వచ్చే
ఆదివారం నుంచి కూడా వారు రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో శుక్రవారం ఆదివారం జరుగుతున్నటువంటి కూడికలన్నీ కూడా నీ మహిమకరంగా జరగడానికి సహాయం దయచేయండి. మరొకసారి ఇండియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో అయ్యే పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఖతర్ దేశంలో కూడా వస్తూ ఉన్నాయి ప్రభు. ఈ భయంకరమైన పరిస్థితుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దుర్బోధలు ఎవరైతే బోధిస్తూ ఉన్నారో నైనా ఇదిగో వారిలో బలంగా నైనా అపవాది సాతాను నైనా వచ్చాడని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. ఇదిగో వారు ప్రార్థించుకోవడానికి పరీక్షించుకోవడానికి నేను మీరు సహాయం దయచేయండి. బోధలు విరమించుకుని సత్యాన్ని ప్రకటించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని ప్రాణంతో ఉంచింది సత్యాన్ని ప్రకటించడానికి. ఇదిగో మీరే మార్గం జీవం సత్యం అన్నారు ప్రభు. ఆ విధంగానే మేము జీవించాలి తండ్రి. మీరు సహాయం దయచేయమని మరొకసారి నేను అన్ని విషయాలు కృపను అనుగ్రహించి కొడుకు దీవెనకరంగా జరిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుని ఇదిగో జరిగే కార్యక్రమం అంతా మీ అస్తలకు అప్పగిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈ యొక్క సమయంలో మరి పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరచండి. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉద్యసింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉద్యసింపజేసెనే. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. బలమైన దుర్గము, నా తోడై నిలసి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలసి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగా
కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. హల్లెలూయా. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగనను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెతెనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతెనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నామము మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆనందించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతెనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడుగుండాలైనా బ్రదలైనా యాది బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. సిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మరువని దేవుడవయ్యా,
యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూసినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూసినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడుగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. అందరికీ వచ్చిన పాటే అందరము కలిసి పాడి దేవుని నామాన్ని మహింపరచుదామండి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. నీ సొంతము నాలోన పలికిన రవి కిరణము, ఏనాడు మారని నా దీపమై, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలో నన్ను కాచి, నీ కరుణ చూపు నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి
నిన్నే పూజించి నీలోనే తరించి యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము. అందరూ ఆత్మతో సత్యముతో కళ్ళు మూసుకొని ఆయన్ని చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు ఏ లోకాలలేరా రాజు నీవే నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాదా పర్వత శిఖరం నీ మహిమధారం ఉన్నతమైనది నీ దివ్యచరితం నిన్నేలేరు నీకు సర్వాధికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన వెలిసిన తొలి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ప్రతి సంబరం యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన వెలిగిన వికిరణము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన పలికిన వికిరణము. అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. దయచేసి అందరూ మోకరించిన అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మన స్తుతి ఆరాధన చేసుకుందాం. నిన్నే ఆరాధింతును నిన్నే సేవింతును అనే పాట పాడుకుందాం. నిన్నే ప్రేమింతును నిన్నే సేవింతును నిన్నే ప్రేమింతును నిన్నే సేవింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నివసింపక సాగేదా నీవేను తిరుగా నిన్నే ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా. దయచేసి అందరూ కూడా ఒక పాట చెప్తున్నప్పుడు మీరు కూడా మించేదా అవును తండ్రి సేవించేదా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ
నివసింపక సాగేదా నీవేనుదిరుగా. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధుడా స్తోత్రం నాయన. నాయన నిజంగా మేము ఆరాధన చేయాలని ఆశపడుతున్నాము, కానీ మేము ఆరాధించలేకపోతున్నాము. మమ్మల్ని బలహీనపరుస్తున్నటువంటి ప్రతి దురాత్మ కూడా నజరేయుడు యేసు నామములో లయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచేది మీరే తండ్రి. నన్ను బలపరచండి తండ్రి, మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. మేము ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ మందిరంలో మేము మౌనంగా ఉండటానికి వీల్లేదు తండ్రి. మిమ్మల్ని ఆరాధించవలసిన సమయంలో మేమందరము కూడా నోరు తెరిచి కంఠము తెరిచి మా శరీరము, మా ధ్యానము, మా దృష్టి అంతా కూడా మీ మీద నిలిపి నిగ్రహము కలిగి శక్తితో అయ్యా మిమ్మల్ని అపవాది వాడి అంచనలు మేము ఎదిరించడానికి, వాడి క్రియలన్నింటినీ లయపరచడానికి మాకు కావలసిన సామర్థ్యతను మాకు దయచేయండి తండ్రి. నేను ఈరోజు పరిశుద్ధ దినం నేను నా దేవుని సన్నిధికి వచ్చాను. నేను నాకు దేవుడు ఏది అనుగ్రహించారో ఆ తలాంపును నేను దేవుని సన్నిధిలో వాడబడాలి. నేను మౌనంగా ఉండటానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తండ్రి. నాయన బలపరచండి, టీంని ఇంకా స్వరపరచండి తండ్రి. ట్రాకులతో చక్కగా పాడటానికి బిడ్డలకు కావాల్సిన మంచి సమయోచితమైన జ్ఞానమును అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఏకముగా పాడటానికి సహాయం దయచేయండి తండ్రి. మంచి సానుభూతి కలిగి మంచి పొదును పెట్టి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సువర్ణం వలె కత్తుల వలె నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మారులాగిన సహాయం దయచేయండి తండ్రి. ఉన్న స్థితిని కంటే ఉన్నతమైన స్థితికి మారాలంటే, మా యొక్క పరిస్థితులు మారాలంటే, మా బ్రతుకులు మారాలి తండ్రి. మేము మారాలి తండ్రి. మా పద్ధతులు మారాలి, మా ఆచరణలు మారాలి అయ్యా. ఆచారము అలవాటు నామకార్థంగా మేము చేయకూడదు. ఏ పని చేసినా కూడా నా దేవుడు ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను పరీక్షిస్తున్నారు. నేను చేస్తున్న ప్రతి పని కూడా మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నారు, దేవుడు ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా నా మాట, నా చూపు, నా తలంపు, నా ఆలోచన, నా నడక, నా పడక సమస్తాన్ని కూడా మీరు పరిశీలిస్తున్నారు. కాబట్టి నా తండ్రి మేము గజగజలాడుతూ వణుకుతూ భయముతో తండ్రి మిమ్మల్ని హత్తుకొని దేన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప చూపించండి తండ్రి. సంఘాన్ని బలపరచండి తండ్రి. అయ్యా స్థిరపరచండి తండ్రి. అయ్యా రానున్న దినాలు అయ్యా నిజంగా అయ్యా ఈ సంఘములో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. సంఘ సరిహద్దుల్ని విస్తరింపజేయండి తండ్రి. లోపము ఎక్కడున్నట్లయితే ఆ లోపాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని తండ్రి అయ్యా సంఘంని ఇంకా అభివృద్ధి పరుచుకునే బాటలో ప్రతి ఒక్కరము కూడా సమాన బాధ్యతను గ్రహించి ఇది సంఘములో నేను ఒక బలమైన పాత్రలాగా వాడబడాలి, అనేకుల్ని నేను సంఘానికి చేర్చాలి, ఇది నా బాధ్యత. క్రీస్తు అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మీ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆఖరి బొట్టు రక్తం వరకు కూడా ఆయన మీ కొరకు ప్రయాసపడ్డారో అయ్యా, మీరు అనుకున్న దానికంటే కూడా ఈయననే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నానని గొప్ప సాక్ష్యమును మీరు చెప్పారు తండ్రి. ఈరోజు మా పట్ల, మా యొక్క జీవితాల పట్ల మీరు ఏ సాక్ష్యం ఇస్తున్నారు? మమ్మల్ని చూసి మీరు సంతోషించే రీతిగా మా బ్రతుకులు ఉన్నాయా? మా యొక్క నడకలు, మా యొక్క మార్గం ఉన్నాయా లేదా అని వాక్యం ద్వారా మేము సబ్బర్లం చేసుకోవటానికి, పరీక్షించుకోవటానికి, పరిశోధించుకోవటానికి సహాయం దయచేయండి తండ్రి. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండకూడదు తండ్రి. అయ్యా నిజంగా చెప్తున్నాం తండ్రి, ఇక్కడున్న కాసేపే కాదు తండ్రి, మేము అయ్యా మందిరాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా మా బ్రతుకుల్లో కూడా ఎప్పుడు కూడా నీతిమంతుడు ఎలాగైతే తేజస్సుతో నింపబడతాడో, అతని మార్గములు ఎలాగ వెలుగుమయంగా ఉంటాయో మా యొక్క మార్గములు కూడా ఉండులాగిన సహాయమును దయచేయండి తండ్రి. నీతి కార్యాలు మా బ్రతుకుల్లో జరిగించండి తండ్రి. మమ్మల్ని పవిత్రమైన యేసు రక్తంలో కడబడ్డారు, ఎందుకంటే నీతిమంతులుగా చేర్చబడటానికి. అయ్యా మా యొక్క బ్రతుకుల్లో మేము ఎక్కడ కూడా నీతి తప్పకుండా యథార్థముగా న్యాయముగా బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి. మాలో మీకు ఆయాసకరమైన ప్రతి మాలిన్యాన్ని తొలగించండి తండ్రి. మీకు వ్యతిరేకంగా మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తొలగించండి తండ్రి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. క్రీస్తు అనే పునాది మీద మమ్మల్ని నికరంగా కట్టండి తండ్రి. మమ్మల్ని నూతనపరచండి తండ్రి. ప్రతి రోజుకి మేము ఇంకా మెరుగై అయ్యా మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉండాలి తండ్రి. ఫలింపజేసేవారిలాగా ఉండాలి తండ్రి. ఫలాల్ని ఫలించేవారిలాగే ఉండాలి, అనేకుల్ని ఫలించాలి, ప్రతి ఒక్కరిని ఫలింపజేయాలి తండ్రి. ఆ బాధ్యత, ఆ కాడి ప్రతి ఒక్కరి
మీద ఉంచబడింది తండ్రి. ప్రతి ఒక్కరు అయ్యా ఎంతమంది అయితే ప్రియులు ఈ సన్నిధి అయ్యా ఈరోజు ఆదివారం అని వచ్చారో ప్రతి ఒక్క ప్రియులతో మీరు మాట్లాడండి. ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వారికి మంచి వ్యసనబాటును దయచేయండి, వారిని నడిపించండి తండ్రి. ట్రాన్స్పోర్ట్ కొరత ఉన్నది తండ్రి, భారమైన హృదయంతో అడుగుతున్నాం తండ్రి. ట్రాన్స్పోర్ట్ మరి సంఘానికి ఒక మంచి స్థిరమైన వాహనాన్ని దయచేయండి తండ్రి. అయ్యా మీరు సిద్ధపరచండి తండ్రి, కృప చూపించండి తండ్రి. అడుగుడి 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 అయ్యా, అడుగు ప్రతివారు మీరు విశ్వాసముతో అడగాలి అయ్యా. మా కష్టం అయ్యా, మేము మా ప్రయత్నం మేము చేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు తప్పకుండా కార్యం చేస్తారు. అంతేగాని మేము ప్రయత్నించకుండా మిమ్మల్ని అడిగినట్లయితే దానికి ఏమాత్రం ప్రతిఫలం లేదు తండ్రి. ప్రతి ఒక్కరము కూడా కష్టించాలి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సైనికుల్లా వాడబడాలి తండ్రి. అయ్యా కృప చూపించండి తండ్రి. ఇప్పుడు వరకు పాటలు పాడుచుండగా మంచి స్వరములు దయచేశారు అయ్యా. మేము పాడిన అయ్యా మేమందరం పాడిన పాటల ద్వారా మీరు మా మహిమ పొందుకున్నారని ఆశిస్తున్నాం తండ్రి. ఎక్కడైనా లోపములు ఉన్నట్లయితే సరిచేయండి, సరిదిద్దండి. మమ్మల్ని ఇంకా పవిత్రులుగా పరిశుద్ధులుగా లోపం లేనటువంటి వారిగా అయ్యా మా అందరినీ దయచేయమని అలా ఆ విధంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని కోరుతున్నాను తండ్రి. అలాగే ఇంక ముందు జరగబోతున్న వాక్యపట్నం విషయంలో, ఇంకా జరగబోతున్న కార్యక్రమాంతం విషయంలో కూడా మీ దృష్టికి అంగీకరంగా మా జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించండి తండ్రి. మరొకసారి మా ఆరాధనని ఇంకా మెరుగుపరచమని అయా పాడిన పాటల ద్వారా మాకు మనస్సాక్షి మాకు తెచ్చుంది. ఎందుకంటే మేము పాడింది సరైన కాదు, ఇంకా చక్కగా పాడాలని మాకు గద్దిస్తుంది తండ్రి. నిజంగా ఈ ఆత్మ గద్దించినప్పుడు ఆ ఆత్మకి మేము విధేయులయ్యి మేము సరిచేసుకోవాలి తండ్రి. అటువంటి కృపను మా అందరికీ దయచేయమని, మమ్మల్ని క్షమించమని, మమ్మల్ని మన్నించమని అయ్యా ఇంకా చక్కగా మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ అయ్యా ప్రాధేయపడుతూ బ్రతిమిలాడుతూ మనవి చేసుకుంటూ గోజాడుతూ అడుగుతున్నాము తండ్రి. సహాయమును దయచేయమని అయ్యా ఈ స్తుతి ఆరాధన మీ పాసనలో చేర్చుకోమని మా రక్షకులు మీ ప్రియకుమారులైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకు రాజకుమార్ అన్నకు శైలజమ్మకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి కీర్తన భావం చదువుకుందాం. కీర్తనలో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చదువుతావా? 103. యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆయన ఆ దోషములన్నిటిని క్షమించువాడు, నీ శకటములన్నిటిని కుదిర్చువాడు. సమాధులలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె యవనమునకు అత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోసెకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపర్చెను. యెహోవా దయశస్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు
యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలియజేసి ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం కొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీసగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నవాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆ ఆజ్ఞలలో కోపడి ఆయన వాక్యము నెరవేర్పు బలశూరులారా, ఆయన సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమును యెహోవాను సన్నిధించుము. దేవుడికి తిన వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వాక్యం చదివి వినిపించిన మధు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మొదటిగా ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాని సన్నిధించుడి, నా అంతరంగంలో చదవము, ఆయన పరిశుద్ధ నామంని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనము హల్లెలూయా మనము ఆయన సన్నిధిస్తున్నామా, స్తుతిస్తున్నామా? నేర్చుకుంటలేం కదా, అందుకే ఇక్కడికి వచ్చి తడబడుతున్నాం. నేర్చుకోవాలా, ఇంకా బాగుపడాలా, ఇంకా బాగా స్తుతించాలా. అపవాది మనతో వచ్చాడేమో, అందరిని ఆపేసాడు, వచ్చిన కొద్ది మందిని పట్టేసుకున్నాడా? హల్లెలూయా. ఇంకా బాగా స్తుతిద్దాం దేవుణ్ణి, ఇంకా బాగా గణపరుచుదాం. 10వ వచ్చిన సుతం చదువునాను. 10 మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. ఎలాగా చెప్పు, ఎలాగా కదా? అర్థమైపోతుందిగా ఇంత సింపుల్గా. మన పాపాలను బట్టి, మరి మన పాపాలను బట్టి మనకు ఏమైనా ఇవ్వగలడా దేవుడు? ఇవ్వగలడా? ఇవ్వడు. మన దోషములను బట్టి 11 అది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడు ఎలాగుందంట, అధికముగా ఆయన కృప భయభక్తులు గలవారికి. ఆయన యందు భయభక్తులు గలవారంటే నిత్యము ఆయనను ఆదరిస్తూ, ఆయనని స్తుతిస్తూ, ఆయననే గణపరుస్తూ, ఏ విగ్రహాన్ని పూజించకుండా, ఏ మనుషుడికి లోబడకుండా ఎల్లప్పుడూ మరి ఆయననే స్తుతించే వారికి భయభక్తులు, యెహోవా అందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఉంచేవాడికి ఎప్పుడు కూడా ఏమంటున్నాడు? అధికంగా. అధికంగా అంటే ఏంటిది? బాగా ఎక్కువ. మరి మనం అది కోరుకుందామా? తప్పకుండా. అది కావాలంటే ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఎప్పుడు ప్రార్థించాలా. హల్లెలూయా.
సమయం తక్కువ ఉంది, చాలా చెప్పాలని ఉంది కానీ మరి సమయం తక్కువ ఉంది. సమయంలో దేవుడి కొద్ది మాటలు దీవించుడుగాక. హల్లెలూయా. ఎవరన్నా దేవుడు చేసిన మేళ్ళు చాలా ఉంటాయి, ఒకవేళ సాక్ష్యాలు ఉంటే క్లుప్తంగా కనీసం 2 మాటలు ఎవరన్నా సాక్ష్యాలు. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి మా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయికి 5వ సంవత్సరం వచ్చిందండి ఇప్పుడు. మరి చిన్నప్పటి నుంచి ఆయనకి బాగా కోల్డ్ అవుతుందండి, ఎక్కువ జలుబు ఎక్కువ పట్టేస్తుందండి. పట్టేసినప్పుడు మేము అలాగే మందులు వేస్తూ ఉంటారు, అలాగే తగ్గుతూ ఉంటుంది. కానీ ఆయనకి సెలవు ఏమి తింటాకలేదండి. మరి ఇప్పుడు ఆయనకి 5వ సంవత్సరం వచ్చింది, మన చాలా సీరియస్ అయిందండి. సీరియస్ అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారండి. హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ అవి చేశారంటండి. చేసిన తర్వాత ఆ ముక్కు రంధ్రాల్లో కండ పెరిగిందని చెప్పారంటండి. మరి అది మందుల వల్ల అయితే తగ్గదంటండి, సర్జరీ జరగాలని అన్నారంటండి. మరి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారేమో చిన్న వయసు కదా తట్టుకోలేడు అని గడుపు వస్తున్నారంటండి. ఈ ఒక వారం రోజుల మట్టి మనకు చాలా చల్లగా ఉంటుంది కదా, వారం రోజుల మట్టి నుంచి అయితే అసలే చాలా బాధపడుతున్నారంటండి ఆ పిల్లోడి కోసం. మరి ఏంటి అర్థం కావట్లేదు. నాకు ఇక్కడ ఉన్నా కానీ నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వెళ్ళలేని పరిస్థితి, ఇంటి దగ్గర చూస్తే మాకు చాలా బాధ్యత ఉందండి. మరి ఆ బిడ్డ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి రేపు మంగళవారం జాయిన్ చేయమన్నారంటండి. రేపు మంగళవారం జాయిన్ చేస్తారంట. మరి ఆపరేషన్ పడుతుందో లేకపోతే ఎట్లా చేస్తారో తెలియదండి. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డ పేరు ఆదర్శ్ కుమార్ అండి. తల్లిదండ్రులు చాలా సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడే మా తమ్ముడు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారండి, ఇంకా అక్కడే ఉండిపోయారండి ఆయన. మా అమ్మగారు మా నాన్నగారు ఎవరు లేరండి దగ్గర. ఆ పిల్లోడితో చాలా బాధపడుతున్నారు వాళ్ళు. నాకు రాత్రి ఫోన్ చేసి చర్చిలో చెప్పు ప్రార్థన చేయొచ్చు అని అన్నదండి. మరి ఆ బిడ్డ చిన్న బిడ్డ కోసం మరి అందరూ ప్రార్థన చేయండి. మరి ఆయనకంటే ఆయన కలుపుకుని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మరి అబ్బాయిని అయితే స్కూల్కి కూడా పంపుతలేదండి, ఇలాగ బలహీనంగా ఉంటున్నాడని. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉంటే దేవుని నామానికి వందనాలండి. మరి మన దైవజనులు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలండి. సతీష్ అన్నయ్య గారికి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలండి. మరి నాకైతే రాత్రి నుండి అసలే బాగోలేదండి. ఈరోజైతే చర్చికి రాననుకున్నానండి. నిజంగానే చాలా తెలియదండి ఎంత విపరీతంగా అంటే నాకు రాత్రి తెలియట్లేదండి. దుఃఖం వచ్చేస్తుందండి, చాలా దుఃఖం వచ్చేస్తుందండి. తండ్రి నాయన ఏంటి ప్రభు అని దేవుడిని అడుక్కుంటున్నానండి. ఏసయ్య ఎందుకు ఇలా జరుగుతుంది నాకని. రాత్రి అంతా అయితే వేదంతో నిండిపోయిందండి నా హృదయం. తెల్లారేసరికి ఇంకా కోల్డ్ వచ్చేసిందండి, ఆల్రెడీ రొంప వచ్చేసింది, తలనొప్పి వచ్చేస్తుంది రాత్రి నుంచి కూడా ఎక్కువగాని. ఇంకా నేనైతే ఎలాగుంటుంది, ఇంకా సాతానుగాడు ఎలాగా ఏదో రూపంలో ఆటంకం పరుస్తాడని వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి నేను అనుకుని పాటలన్నీ ప్రాక్టీస్ అవ్వడానికి ట్రై చేశానండి. అయినా గొంతు సరిగా రావట్లేదండి. గొంతు పట్టేసి గొంతు అంతా నొప్పి అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే నాకు కఫ్ ఇన్ఫెక్షన్ ఉందండి, దానివల్ల చాలా నొప్పి అయిపోయి చాలా బాధ అయిపోయిందండి. ఎంత ట్రై చేసినా రాలేదండి. ఇంకా నాకు పొద్దుట కూడా వద్దామని రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి ఇందాకైతే రెడీ అయ్యాను. సుందరం తమ్ముడు మెసేజ్ పెట్టానండి వస్తానని. ఇందాక వద్దాం అనుకునేసరికి రెడీ అయిపోయాక లెగిసేసరికి తల అంతా ఇసిరేసి ఏదో బరువు అయిపోయినట్టు అనిపించేసిందండి. అసలే లేవలేకపోయానండి. దేవుని మహాకృపను బట్టి మరి నేను నిజంగా అన్నయ్యకి మెసేజ్ చేశానండి, అన్నయ్య రావట్లేదని, నాకు బాగోలేదని. మళ్ళీ సగం దూరం వచ్చానమ్మా వెళ్ళిపోతున్నాను అయితే అంటే మళ్ళీ లేచి అలాగే కిరణ్ తమ్ముడు గారికి కూడా మెసేజ్ చేశాను, తమ్ముడు రావట్లేదు తమ్ముడు, నేను ప్రార్థన చేయండి అని. అయినా లెగిసి మళ్ళీ ఇంకా నేను వస్తాను అన్నయ్య రండి అని అంటే అన్నయ్య వచ్చి తీసుకొచ్చారండి. దేవుని మహాకృపను బట్టి నాకు ఎంత తలపోటండి, బండిలో కూడా ఇలా అనుకుంటానే ఉన్నానండి. ఇప్పుడైతే నాకు చక్కగా తలనొప్పి తగ్గిందండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుని సన్నిధిలో ఉంటే ఎటువంటి బాధలైనా పోతాయండి. ఇది నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసండి. కానీ సాతానుగాడి వల్ల నేను కొంచెం అన్నిటికి దూరం అవుతూ వచ్చానండి. వందనములండి మీ అందరికీ. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే, ఎవరు లేనట్లయితే చెప్పిన సాక్ష్యాలను బట్టి మరి సప్న గారు చెప్పిన సాక్ష్యాన్ని, భవానీ గారు చెప్పిన సాక్ష్యాన్ని, ఆ చిన్న బిడ్డ గురించి మీరందరూ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
అందరి గురించి ప్రార్థన చేయాలా, మన కుటుంబం గురించి, మన గురించే కాకుండా ఎప్పుడు కూడా మనల్ని వదిలేసి బయట వారి గురించే ప్రార్థన చేయాలా. దేవుడు అప్పుడే మనల్ని మన వైపు చూస్తాడు. అందరం ప్రార్థించుదాం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందామా? ప్రత్యేక పాట పాడుకుందామా? ఇచ్చేస్తారా ఛాన్స్? స్తోత్రం. దా మీరు కూడా రండి, అమ్మగారు పాడదాం. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కుంగిన వేళలో హృదయించెను నీ కృప నా ఎదలో, సెదరిన మనసే నూతనమాయన, చీకటి కెరటాలలో కుంగిన వేళలో హృదయించెను నీ కృప నా ఎదలో, సెదరిన మనసే నూతనమాయన, మనుగడలే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, బలసూజతమైన మందసమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై, బలసూజతమైన మందసమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘసేమమే నా ప్రాణమాయనా, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘసేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కుంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చీకటి కెరటాలలో కుంగిన వేళలో హృదయించెను నీ కృప నా ఎదలో, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను
ఆదరించేను. హల్లెలూయా. హల్లెలూయా. మీ మీ అందరి ప్రార్థన ఆ? దేవుడు మరి నన్ను ఇలా తయారు చేసుకున్నాడు. అందుకే అంటానుగా, నేను జ్ఞానవంతుల ముందు ఎర్రివాడిని. నేను ఎర్రివాడినే, నేను ఎక్కడైనా చెప్తాను. అది దేవుడు మరి ఇంత చక్కగా వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరి నాకు ఎంతగా ప్రోత్సహించి నన్ను ఇక్కడ నిలబెట్టి నన్ను మంచిగా ఒక స్టూడెంట్గా తయారు చేసిన వారికి కూడా దైవజనులు రాజకుమార్ అన్నకు, శైలేజమ్మకు ప్రత్యేక వందనాలు మళ్ళొకసారి. హల్లెలూయా. ఎందుకంటే నేనేమంటానంటే, మనం కన్న తండ్రిని మరవకూడదు, ఫస్ట్ దేవుణ్ణి మరవకూడదు. ఎందుకంటే మన అందరినీ సృష్టించింది ఆయనే. తర్వాత కన్న తండ్రిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో తల్లినే ప్రేమిస్తాం. ఎందుకంటే తల్లి మనల్ని 9 నెలలు మోసింది కాబట్టి తల్లినే ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి. అలాగే మనం చదువుకుంటప్పుడు వెళ్ళినప్పుడు మాస్టర్ మనకు అన్నీ నేర్పిస్తాడు. తల్లిదండ్రి మనం కని భూమి మీదకి లోకాన్ని చూపిస్తే మాస్టర్ ఏం చేస్తాడు, మనకు అన్నీ విద్య నేర్పిస్తాడు. అలాగే ఇలాంటి సమయంలో ఎక్కడన్నా నైపుణ్యత నేర్చుకోవడానికి దైవ సేవకులు కావచ్చు, ఇంకెవరన్నా మనం ఏదన్నా చేసే పనులు నేర్పించిన వారిని మనము మర్చిపోకూడదు ఎప్పుడు, ప్రాణం పోయినంత వరకు. ఒకవేళ నేర్చేసుకున్నాక నాకు అన్నీ వచ్చినాయి నువ్వెవడి అన్నావనుకో, దేవుడు క్షమించడు. ఎందుకంటే అది తప్పు, అట్లా ఎప్పుడు చేయకూడదు. మనకు ఎవరైతే ఏమేమి నేర్పిస్తారో మనం నేర్చుకుంటామో అది కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. అని నేను నేర్చేసుకున్నాక పని అయిపోయింది, నీతో నాకేం పని అని ఎప్పుడూ అనకూడదు. దాన్ని ఏమంటారు, సెల్ఫిస్టీ అంటారు, స్వార్థం అంటారు. అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. అలాంటివి చేస్తే దేవుడు క్షమించడు. ఆయన చూస్తూ ఉంటాడు, మనం మాట్లాడుతున్నాయి అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే వీళ్ళందరినీ ఏం చేయాలో మనం గుర్తుపెట్టుకోవాలి కదా, ఎవరెవరిని, తల్లిదండ్రిని, గురువుని. ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ దేవుడు వాడుకుంటున్నాడు, మనకు జ్ఞానం ఇవ్వచ్చు. ఎంతో జ్ఞానం ఉన్న ఒక శిష్యరికం అంటారు కదా, ఒక దైవసేవకుడు దేవుడు ఎన్నుకున్న ఒక దైవసేవకుని దగ్గర శిష్యరికం చేయాలంట. శిష్యరికం చేసి నేర్చుకొని దేవుని పరిచర్య చేయాలా, నేర్చుకోవాలా. శిష్యరికం చేసి నేర్చుకోవాలా, అతన్ని గౌరవించాలా. కానీ అదే మందలకి వెళ్ళి 10 మందిని తీసుకొని పోయి సంఘం పెట్టుకోవద్దు. ఒకవేళ నిన్ను దేవుడు సేవ చేయమంటే నీకు ఎక్కడన్నా చూపిస్తే, ఎక్కడన్నా చూపిస్తే అక్కడ పోయి ఆత్మని రక్షించు. కానీ అదే సంఘంలో నేర్చుకొని అదే సంఘంలో 10 మందిని తీసుకుపోయి వేరే సంఘం పెట్టుకుంటే దేవుడు నిన్ను క్షమించడు. తప్పు, అలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ నిన్ను దేవుడు బాగా వాడుకుంటాడు, దేవుడు నీకు ఈ రాత్రికాల సమయంలో వచ్చి నువ్వు ఫలానా దేశానికి వెళ్ళి అక్కడ నా సేవ చేయంటే ముళ్ళముట చదువుకొని వెళ్ళిపోయి అక్కడ సేవ చేసి అక్కడ నువ్వు దేవుని దగ్గర నిరూపించుకో, కానీ ఇక్కడ కాదు కదా. అలాంటి పనులు చేయాలి, దేవుడే చెప్తాడు. కానీ అలాంటివి ఎవరు చేస్తారు, దేవుడు ఎన్నుకున్న మనసులు, దేవుడు మాట్లాడిన మనసులు చేస్తారు అలాగా. ఇలాంటి ఎవరు చేస్తారు, నేర్చేసుకొని 10 మందిని తీసుకొని పోయి సేవ చేసేటోళ్ళు వాళ్ళ బతుకు కోసం వాళ్ళ పుట్ట కోసం చేస్తారు. కానీ అది దేవుడు ఒప్పుకుంటాడా, అస్సలు. అందుకోసమే మనం శుక్రవారం రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చాలా చోట్ల ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాను. మీరు కూడా అందరికీ, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీరు ఎన్నో సంఘాలకు వెళ్ళి ఉంటారు కదా. ఎక్కడన్నా ఈ వాక్యాన్ని ఎత్తుకొని నడిచే దైవ సేవకులు చాలా తక్కువ ఉంటారు. ఏది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేసి శిశువులుగా తయారు చేయమని చెప్పాడు మన ప్రభు. ఏం చెప్పాడు వీళ్ళకు, సర్వలోకానికి వెళ్ళి. అంటే అది ఎవరైనా చేస్తున్నారా, ఎందుకంటే నేర్పియరు తక్కువ. మరి అలాంటి పనులు చేయొద్దు, అందరికి నేర్పియాలా. నేర్చుకున్న వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా, గౌరవించాలా. తండ్రిలాగా తల్లిలాగా దేవుని తర్వాత మనకు నేర్పించిన గురువులని ఎప్పుడూ మర్చిపోకూడదు. దయచేసి ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా. హల్లెలూయా. ఈ సమయంలో మనకు సమయం తక్కువ ఉంది.
9ంటికి ఇంకా పావుగంట ఉంది. ఈ 15 నిమిషాలలో మనిషికి 3 నిమిషాలు ఇస్తాను. 5 ముళ్ళ 10 కానీ 5గురికి. ఓన్లీ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ప్రార్థన చేయండి. ఇంటికాడ చేసినట్టు చేయొద్దు, ఓన్లీ సబ్జెక్ట్ గురించే వేసే. ఓన్లీ సబ్జెక్టు ఎవరికైతే ఈ ప్రార్థన చేయమంటాం దాని గురించే ప్రార్థించాలా. ఇంటికాడ మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినట్టు చేయొద్దు, అది ఇంటి దగ్గర. ఓకే, ప్లీజా దయచేసి ఏమనుకోవద్దు. ఒక్కొక్కరికి 5గురికి ఇస్తాను. 3 నిమిషాలు మాత్రమే వాడాలా, సబ్జెక్ట్ గురించే ప్రార్థన చేయాలా. సహోదరి రజని బలహీనత ఉన్నారు. సహోదరి సుజాత వాళ్ళ భర్త సీను గారి చెయ్యి విరిగింది, మంచి స్వస్థత కొరకు. 2 జ్ఞాపకం ఉంచుకొని చదువుతున్నాను. ఇలాలు శాంతి అక్క వాళ్ళ కుటుంబం కొరకు. 3 జ్యోతి పార్వతి. ఓకే, ఈ 3 ఇచ్చేద్దాం, ఇది పెద్దగా ఉంది. ఈ 3 విన్నారు కదా బరాబరి. భవానీ గారు నేను నీతోనే స్టార్ట్ చేస్తాను. రండి, నీకు ఒక్కటి ఇస్తాను రా. ప్రభాకరు ఉన్ని ఆరోగ్యం గురించి వీళ్ళిద్దరి గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. నేను కూడా మోకరిస్తా. కింద పెట్టే కెమెరా చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. శృతి 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 శృతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. వేల వేల దూతలతో పొగిడిన గొప్ప దేవుడా నీ స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నా తండ్రి, ఇదిగో గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా మమ్మలను, మా కుటుంబాలు, మా సంఘాన్ని ప్రభా, నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీ సజీవన రెక్కల చాటున కాచి కాపాడు. వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా ఈరోజైతే ప్రత్యేక కూడిక ప్రభా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చి ఉన్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరత వచ్చిందో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అవసరం తీర్చండి ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నాయన మాకైతే ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు నీతో మాట్లాడాలనుకుంటాం కానీ ప్రభా మేము ముందుకు రాలేకపోతాం. సాతాను మమ్మల్ని ఎంతగానో ప్రభా నా తండ్రి నాయన లేవనివ్వకుండా చేస్తుంది ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా మమ్మల్ని దర్శించు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. నీ కాపుదాలించు ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఉన్ని ప్రభాకర్ ప్రభా నా తండ్రి చాలా బలహీనంగా ఉన్నారు తండ్రి నాయన. చాలా ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నేను లోకమంతా కూడా అలాంటి బలహీనతోటి ఎంతోమంది ఉన్నారు ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండే ప్రభా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి. వారి చుట్టూ నీ దూతలు కావలించు ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ప్రభా నా తండ్రి కోటి గారిని కొడుకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న బలహీన తీసివేయండి ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. మనం శుక్రవారం అన్నారు కానీ ప్రభా నేను సరిగా పట్టించుకోలేదు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఆ బిడ్డకి ఏ బలహీనత ఉన్నదో ప్రభా నా తండ్రి నువ్వే ముట్టి స్వస్థపరచు ప్రభా నా తండ్రి నాయన. ఈ లోక డాక్టర్లు కాదు ప్రభా నా తండ్రి, నువ్వే పరమ వైద్యుడు ప్రభా నా తండ్రి నాయన. నాయన ఆ బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నా తండ్రి నాయన. ఎస్ఐ అని స్తోత్ర ప్రభా. ఇంకా ఎంతోమంది ప్రభా నా తండ్రి బలహీనంగా ఉన్నారేమో ప్రభా, బలపరచండి నాయన. ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అవసరతం తీర్చు ప్రభా నా తండ్రి. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ప్రభా నాయనకి ఇంకా చాలామంది బిడ్డలు ప్రార్థించాలి ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నేను చేసిన చిన్న ప్రార్థన ఈ ప్రార్థనని చేర్చుకుని ప్రభా నా తండ్రి ప్రతిఫలం దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం 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 రాజా. వేలాది దూతలతో స్తుతింపబడుతున్న రాజా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 మహిమ ఘనత నీకే నైనా ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి రజనీ గారు బలహీనతతో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ ఏ బలహీనతతో ఉందో ప్రభా ఆ బిడ్డను ముట్టండి తండ్రి. ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా యేసయ్య తండ్రి ప్రభు. నాయన ఇదిగో తండ్రి నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభు నైనా తండ్రి నాయన. తండ్రి ఇదిగో తండ్రి సుజాత గారు సీని గారిని దీవించండి ప్రభు నైనా. ఆ బిడ్డలు బలహీనతగా ఉన్నారు ప్రభు నైనా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు తండ్రి నైనా. స్వస్థతని విడుదలను దయచేయండి
దయచేయండి ప్రభా. ఇలా నీకు ఎంతో తాకండి ప్రభువానైనా యేసయ్యా తండ్రి. ఇదిగో తండ్రి నైనా శాంతక్కను దీవించండి ప్రభా. శాంతక్కనైనా ప్రభా బలహీనతో ఉన్నారు ప్రభువానైనా తండ్రి. ఆ బిడ్డను ముట్టండి, ఆ బిడ్డకు స్వస్థతని విడుదలను దయచేయండి ప్రభా. నా ప్రభువా యేసయ్యా తండ్రి నైనా విడుదలను దయచేయండి అయినా, స్వస్థతను దయచేయండి ప్రభా. నీ గాయమైన హస్తాలతో తాకండి నాయన తండ్రి. స్తోత్రం నాయన, పార్వతి తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి నైనా జ్యోతి పార్వతి గారిని దీవించండి ప్రభువానైనా. ఆ బిడ్డలను ముట్టండి ప్రభా. స్వస్థతని విడుదలను దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి అయ్యా యేసయ్యా తండ్రి నైనా. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం రాజా, నీ కొందనాలు రాజా యేసయ్యా. సీత గారిని దీవించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువానైనా. వారి కుటుంబంలోనైనా వారి వీరుని దీవించండి ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి అయ్యా యేసయ్యా తండ్రి. వారిని నాయన ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభువా యేసయ్యా వారిని ముట్టండి నాయన. స్వస్థతను దయచేయండి అయ్యా తండ్రి. స్తోత్రం నాయన, దయచేయండి ప్రభువానైనా. మంగగారిని ప్రభా, మంగగారిని ముట్టండి ప్రభా. స్వస్థతను దయచేయండి ప్రభువానైనా. నీ గాయమైన హస్తాలతో తాకండి ప్రభువానైనా తండ్రి. ఆ బిడ్డకి విడుదలను దయచేయండి ప్రభువానైనా. యేసయ్యా పరిశుద్ధుడనైనా తండ్రి నాయన. అలాగే రామలక్ష్మి గారిని దీవించండి ప్రభువానైనా. బలహీనతగా ఉన్నారు ప్రభువానైనా. మాకైతే తెలియదు ప్రభా ఏ బలహీనతతో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డను ముట్టండి తండ్రి. స్వస్థతని విడుదలను దయచేయండి అయ్యా తండ్రి నాయన. రామలక్ష్మి గారి కుమారుని దీవించండి ప్రభా. ఆ బిడ్డకు స్వస్థతను దయచేయండి ప్రభువానైనా తండ్రి. వారైతే ఏ బలహీనతతో ఉన్నారో మాకైతే తెలీదు ప్రభువానైనా తండ్రి. సమస్తము ఎరిగిన దేవానైనా మీరు ముట్టండి ప్రభువాని తండ్రి నైనా. స్వస్థతని విడుదలను దయచేయండి ప్రభువానైనా. ఇదిగో తండ్రి నైనా జూలీ అమ్మగారి కుటుంబం కొరకు, జూలీ అమ్మగారి కుటుంబాన్ని దీవించండి ప్రభువానైనా. వారి బిడ్డలను దీవించండి ప్రభువానైనా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువానైనా తండ్రి. నాయన ఏ అవసరాలతో ఉన్నారో నాయన వారి అవసరాలు తీర్చండి తండ్రి ప్రభువా యేసయ్యా. ఇదిగో తండ్రి ప్రభా స్తోత్రం నాయన. గొప్ప దేవుడా వందనాలు తండ్రి నాయన. ఇంతగానో ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువానైనా. ఇంకను ప్రభా మోకరిల్లి ప్రార్థించి ధైర్యం కలిగిన తండ్రి నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే శక్తిని, ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ప్రభువా యేసయ్యా తండ్రి నాయన. ధైర్యంగా నిలిచి ప్రభువానైనా నీ సన్నిధిలో మోకరిల్లి నాయన పాటల్లో పాడే ధైర్యాన్ని దయచేయండి ప్రభువానైనా తండ్రి. స్తోత్రం తండ్రి నేను దీవించండి ప్రభా. అనుషమ్మ గారిని దీవించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువానైనా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారినైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో తండ్రి ఎంతగానో సహాయం చేస్తున్నారు ప్రభా. వారి వాహనం చుట్టూ నీ దేవదత్తలు ఉంచండి అయ్యా యేసయ్యా తండ్రి. ప్రభుని నయోము గారిని దీవించండి ప్రభువానైనా తండ్రి. వా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువానైనా. జీవన ఐడి గురించి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్యా జీవన ఐడి కోసం అయితే ప్రభువానైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా ఐడి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా నైనా బిడ్డకి ఈజరాటకు సహాయం దయచేయండి ప్రభువా యేసయ్యా తండ్రి. స్తోత్రం నైనా. గొప్ప దేవుడా నీ కొందనాలు తండ్రి ప్రభువానైనా. ఇదిగో తండ్రి నైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి నాయనా ప్రభువా యేసయ్యా నైనా. ఇదిగో తండ్రి మరొక్కసారి నైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువానైనా. ఏ అవసరాలతో ఉన్నారో అవసరాలు తీర్చినైనా తండ్రి నైనా ప్రభువాని ముట్టిని శాంతి ఐడి చేంజ్ కొరకు తండ్రి నైనా. శాంతి గారు ఐడి చేంజ్ కొరకు అడుగుతున్నారు ప్రభా. ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారు ప్రభువానైనా. ఆ బిడ్డకి ఐడి రావటానికి సహాయం దయచేయండి ప్రభువానైనా. యేసయ్యా తండ్రి. ఇదిగో ప్రభువానైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభు. ఇదిగో తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి నాయన. స్తోత్రం రాజా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభువానైనా. మరొక్కసారి నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నరేంద్ర వాళ్ళ కుటుంబం కొరకు తర్వాత చెప్పేయాలా? నరేంద్ర కుటుంబం కోసం ముఖ్య కుమారి మంచి ఆరోగ్యం కొరకు, కుమారి గారి స్వస్థత కోసం, వసంతమ్మ వాళ్ళ కుటుంబం కొరకు, వసంతమ్మ గారి కుటుంబం కోసం, మల్లిక వాళ్ళ కుటుంబం కొరకు, మల్లిక వాళ్ళ కుటుంబం కోసం, ఉమ వాళ్ళ కుటుంబం కొరకు, ఉమ వాళ్ళ కుటుంబం కోసం. ఓకే. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన అమూల్యమైన నామనకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. మా తండ్రి ఈ ఈ ఆదివారం దినం నాడు ఈ కొద్దిగా మంది కూడుకొని సంఘం అంతా కూడి ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సంఘం అంతా ఏకముగా కూడుకొని ప్రార్థిస్తున్నాం.
మొదటిగా నరేంద్ర కోసం ప్రార్థిస్తున్నాం. నరేంద్రకి మంచి స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. నిజంగా ఆ బిడ్డ నూతనంగా రక్షించబడ్డాడు. నూతనంగా రక్షించబడినప్పుడు సాతానుగాడు అనేక విధాలుగా శోధిస్తాడు. అటు కుటుంబం ఆరోగ్యరీత్యా కానీ, అటు ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ అనేక రకాలుగా వాడు శోధిస్తాడు. వాడు శోధనలకు నిలబడాలంటే ఆ బిడ్డకు కావాల్సిన బలాన్ని దయచేయండి. ఆ బిడ్డని బలపరచండి. వారి కుటుంబాన్ని స్థిరపరచండి. తనలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. తన బలపరచండి, తన స్థిరపరచండి. మీ సాక్షిగా అతన్ని మార్చుకోమని ప్రతిమలాడుతున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి. మరి అలాగే నా తండ్రి అలాగే మిగతా వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ ఎవరు బాబాయ్? కుమారమ్మ గారు నిజంగా ఆ కంఠంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్రోట్ ఇన్స్పెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ తల్లిని ముట్టండి, స్వస్థపరచండి. నిజంగా ఆ తల్లి చక్కగా పాటలు పాడేది. పాటలు పాడనకుండా ఆ బలహీనత ఉన్నది తండ్రి. ఆ బలహీనతను దూరపరచండి. ఆ తల్లికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. తల్లి కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని కూడా మీ అందు భయభక్తులు కలిగి మీరు కోరుకున్న రీతిగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, వారి కుటుంబాన్ని కాపుదల దయచేయమని కోరుతున్నాం తండ్రి. వసంతమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా వచ్చేవాళ్ళు, చక్కగా మీ సన్నిధిలో వాడబడేవారు. మరి ఏ యొక్క బలహీనత, ఏ వ్యతిరేకత, ఏ అపవాదిగాడి క్రియలు ఆ బిడ్డని సన్నిధికి రాకుండా, ఏ మనస్పర్ధలైతే అయ్యా ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క మనస్పర్ధను తీసివేయండి. ప్రతి ఒక్క బలహీనతను తొలగించండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్న ప్రతి వేదనని, ప్రతి శోధనని తొలగించి ఎటువంటి లోపము లేకుండా చక్కగా మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో వాడబడటానికి ఆ బిడ్డని మనసును మీరు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరచండి. ఆ కుటుంబంలో ఏ కొరత అయితే ఉన్నదో తండ్రి, ఏ ఇబ్బంది అయితే ఉన్నదో తండ్రి, ఏ బాధ అయితే ఉన్నదో తండ్రి, యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా తండ్రి నాయన సహాయం దయచేయమని, సంపూర్ణ స్వస్థను అనుగ్రహించమని, వాళ్ళ కుటుంబం కొరకు అలాగే ఉమాక్క వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. మొదటిగా ఆ కుటుంబంలో ఆత్మీయతను దయచేయండి. ఆ బిడ్డలు ఇంకా మీ యందు భయభక్తులు కలిగి నిత్యము మీతో నివసించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మీరు గనక ఆ గృహంలో ఉన్నట్లయితే ఏ కొదువ, ఏ ఇబ్బంది, ఏ హాని కూడా ఉండదు తండ్రి. ఆ కుటుంబంలో కొదువ అంటూ ఉందంటే మొదటిగా మీరు తండ్రి. మీరు ఆ కుటుంబంలో ఉండాలంటే ఆ బిడ్డలు మీకు స్థానం ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి తండ్రి. ఆ కుటుంబంలో ఆత్మీయతను నేర్పించండి. మీరు కుటుంబంలో ఉన్నట్లయితే కనుక ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు తండ్రి. మీరు ఆ కుటుంబంలో ఉండటానికి ఆ బిడ్డలను ఇంకా ఆత్మీయంగా బలపరచమని, అటువంటి సమయాన్ని దయచేయండి కొరకు అయా. వారి కుమారుని కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి తమ్ముడు కోసం తండ్రి అయా, వారు ఏ బలహీనతతో బాధపడుతున్నారో మాకైతే తెలియదు అయా. ప్రతి ఒక్క బలహీనత నుంచి మంచి బలపరచండి అయా. బిడ్డని స్థిరపరచండి. ఇంకా మీ మందిరానికి వచ్చి అత్యధికముగా ఎదగటానికి సహాయం దయచేయమని నా తండ్రి. ఇంకెవరన్నా మరి అమ్మవారి అయ్యా, పుష్పతమ్మ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. నిజంగా పుష్పతమ్మ గారు కూడా మొన్ననే రీసెంట్గా బాప్తిసం పొందారు. నిజంగా ఆ పుష్పతమ్మ గారి యొక్క జీవితం గురించి ప్రతి ఇదొకటి కూడా మీకు తెలిసిందే. ఎంతగానో పాపం ఇబ్బంది పడుతున్నారు కుమారుడు కోసం అయ్యా, కుమార్తెల కోసం అల్లుళ్ళ కోసం అయ్యా. నిజంగా తల్లి ఆ వయసులో కూడా ఎంతగానో కష్టపడుతుంది నా తండ్రి. ఆ తండ్రి అయ్యా తండ్రి ఆ తల్లిని దీవించండి తండ్రి. ఆ తల్లిలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. ఆ తల్లిని బలపరచండి. ఆ తల్లి మోసపరచబడటానికి వీలు లేదు తండ్రి. మోసపరచబడతారు, మీరు మోసపోతారు, జాగ్రత్త 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 అని వాక్యంలో ఎన్నోసార్లు చెప్పారు తండ్రి. నిజంగా ఆ తల్లి ఎప్పుడు కూడా మోసపడిపోకుండా అయ్యా, జ్ఞానము లేనివాడు ప్రతి ఒక్కటిని నమ్మును అన్నట్లు నాయన జ్ఞానము కలిగి వివరించడానికి సహాయం దయచేయండి. ఆ తల్లిలో ఉన్న సమస్త బలహీనతను తీసివేయండి అయా. తల్లికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వారి కుటుంబానికి కలిగిన సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరచమని, ఏ అవసరమైతే కోరుకున్నారో, ఏ అక్కరైతే బాధపడుతున్నారో అయా, ప్రతి ఒక్క అవసరత నుంచి సప్న ఐడి కొరకు అన్నిటి విషయం స్పెషల్గా సప్న ఐడి మెసేజ్ వచ్చింది, అప్రూవల్ రావడానికి తండ్రి. నిజంగా మీ పాదాలు పట్టుకుని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిరీక్షించు వారు ధన్యులు. నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణ. అబ్రహాము గారు 90 సంవత్సరాల్లో కూడా నిరీక్షించారు. ఏమని నిరీక్షించారంటే, నా తండ్రి నాకు గర్భఫలం దయచేస్తారని చెప్పినప్పుడు నమ్మారు. నాయన సారమ్మ గారు
అయ్యా వారిరువురు నమ్మారు తండ్రి. మొదటిగా అయ్యా ఎక్కడ కూడా సంకోచించలేదు. నిజంగా అటువంటి విశ్వాసము మీరు స్వప్నక్కలో ఉంచారు, నిరీక్షించింది తండ్రి. ఎప్పటికైనా నా తండ్రి నాకు ఐడి దయచేస్తారు అని చెప్పి నిరీక్షించింది తండ్రి. నిరీక్షణకు తగ్గిన ప్రతిఫలము మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నా తండ్రి. నిజంగా కూడా ఎక్కడ కూడా ఎనకం చేయలేదు తండ్రి, ముందుగానే నిలబడతాను తండ్రి. ఇంకా బలపరచండి తండ్రి, ఇంకా బలపరచండి తండ్రి. నిదానంగా వాక్యం చెప్పాలి, అనేకుల్ని మీ అయ్యా దేవుని రాజ్య సువార్త విషయంలో అక్క కూడా ఒక బలమైన పాత్రలా వాడబడాలి. ఇంటికాడ బావగారు ఎలాగైతే పరిచర్య చేస్తున్నారో ఇక్కడ అక్క కూడా మంచిగా పరిచర్య చేయాలి. ఆమె నిలబడదామని ఆశపడుతుంది. తనని నిలబెట్టకుండా చేస్తున్న ప్రతి ఒక్క బలహీనతను నజరేయుడైన యేసు నామములో లయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నీలవేణి గారి కోసం ప్రార్థిస్తున్నాం. నిజంగా తండ్రి ఆ తల్లిని మీ కృపలో భద్రపరచండి. అయా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. నిజంగా మీరంటే ఎంతో ఆసక్తి తండ్రి. నిజంగా తనకు మీరిచ్చిన ఆ శక్తిని బట్టి వందనాలు. తనని ఇంకా బలపరచండి అయా. తనలో ఒక నూతన మార్పును దయచేయండి. తను కూడా చక్కగా పాటలు పాడాలి, చక్కగా సాక్ష్యం చెప్పాలి, చక్కగా మీ సన్నిధిలో వాడబడాలి తండ్రి. తనకి ఇచ్చిన ఉద్యోగాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వదిలి వచ్చిన కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరచమని, కుటుంబంలో ఎంతో శోధనలు ఉన్నాయని తెలియచేశారు తండ్రి. ఆ ప్రతి ఒక్క శోధన నుంచి మంచి విడుదల ఇచ్చేసి ఆయా బిడ్డని ఇంకా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి బలపరచమని కోరుతున్నాను తండ్రి. ప్రయాణం కొరకు సిఐడికి వెళ్ళినారు. ఈరోజు సిఐడికి వెళ్ళి ఉన్నారు. ఎక్కడో వారిని మమ్మల్ని జతపరిచారు. నిజంగా నవ్యక్కని మరి సునీల్ అన్నయ్యని నిజంగా వారు ఎంతగానో అయ్యా వారికి ఎంతగా ఇబ్బంది పడ్డారంటే ఈ దేశంలో. నిజంగా చక్కగా సునీల్ అన్నయ్య పని చేసుకునేవాడు, కానీ తన భార్య కోసం అయ్యా మరి ఆ కుటుంబంలో ఏ సమస్య అయితే వచ్చిందో మనకైతే తెలియదు. కానీ నిజంగా తండ్రి వారిని నిజంగా ఈరోజు మేము కోల్పోతున్నామంటే మాకైతే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో బాధ ఉంది తండ్రి. కానీ మీరు వారి ఎడల మీ చిత్తము అధికమై ఉన్నది. మీ చిత్తమేమో వారి ఎడల తండ్రి వారి ఇరువురిని మీ కృపలో భద్రపరచండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన తొలగించండి. నిజంగా సునీల్ అన్నయ్య రక్షణ పొందారు తండ్రి. నూతనంగా ఆ అన్నయ్యని బలపరచండి తండ్రి. నిజంగా అంటే స్టార్టింగ్లో ప్రార్థనకి రావడానికే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారో, మీ ప్రియుల ద్వారా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారో, క్రీస్తులో అంటకట్టబడ్డారు, రక్షించబడ్డారు తండ్రి. అయ్యా రక్షించబడిన వారు కూడా వారి కుటుంబంలో ఇండియాలో కానీ ఎక్కడున్నా కానీ వారు సంతోషంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి తండ్రి. వారి కుటుంబానికి కలిగిన సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరచమని, మరి వారి ప్రయాణం అంతట్లో నడిపించండి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు అయ్యా మనస్సు మార్చండి. అధికారి హృదయము యెహోవా దృష్టి యందు నీటి కాలువల వలె ప్రవేశించుచున్నది అన్నట్లు అయ్యా వారికి మంచి మనసును దయచేసి వీరిని చక్కగా అయ్యా వారి ఇంటికి నడిపించడానికి సహాయం దయచేయమని. వారి బిడ్డలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియచేశారు. వారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణ స్వస్థనగించమని. అయ్యా ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నట్లయితే ఇంకెవరు బాబా ఇంకెవరు అయితే ఇంకెంతమంది అయితే ఉన్న పేరు మీ కృపలో భద్రపరచమని, ఈ ప్రార్థనలో ఏమన్నా తప్పులుంటే క్షమించమని, నాకు ప్రార్థన నేర్పించి ఇంకా చక్కగా ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, ఈ ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నారని నమ్ముచున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ కార్యాన్ని మీరు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఈ ప్రార్థన మీ పాసల్లో చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కిరణ్ గారి అమ్మగారి గురించి, వారి కుటుంబం కొరకు స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారో దేవా, అయ్యా వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. చిన్న సంగమా నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను అన్నావు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి నాకన్నా ముందుగా చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవా నీ పాదాల యొద్దకు చేరి ఉన్నాయని విశ్వసిస్తున్నాను తండ్రి. వందనాలు
వందనాలు. అయ్యా నాకు ఇచ్చిన ప్రార్థనలు నా తండ్రి ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా తండ్రి, ప్రార్థనలు నా తండ్రి ప్రభా నీ సన్నిధులకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి కిరణ్ బాబు గారి తల్లిదండ్రులను కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నయ్యని వదినమ్మని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కని బావని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను నాయన నీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభ. మరి కిరణ్ బాబు యవనస్తుడు తండ్రి ఈ ఖతర్ దేశంలో నా తండ్రి ప్రభ పని చేయుచుండగా నా తండ్రి ప్రభ నీ కృప నీ కాపుదలను దయచేయండి దేవా నాయన. అయ్యా నా తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇయ్యగలిగిన దేవుడు అని నాయన మేము విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభు. యవనస్తుల కొరకు భారతదేశం నాయన యవనస్తులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా యవనస్తులు నా తండ్రి బలవంతుని చేతిలో బాణము వంటి వారు అని సెలవిస్తున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి యవ్వన బిడ్డల చుట్టూ నీ కృప నీ కాపుదలను దయచేయండి తండ్రి ప్రభా. అపవాది ఎవరిని మృంగుతున్నా అని గద్దించు సింహము వలె నా తండ్రి లోక సంచారము చేయుచుండగా యూదా గోత్రపు సింహమా నా తండ్రి ప్రభా. అయ్యా అపవాది కొరకు క్రియలను లయపరిచిన తండ్రి అయ్యా యవ్వన బిడ్డల చుట్టూ నీ కృప నీ కాపుదల నీ ప్రాకారాన్ని దయచేయండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగిన జీవితాలను దయచేయండి అయ్యా. ఏ వ్యసనాలకైతే బిడ్డలు లోబడిపోతున్నారో తండ్రి ప్రభ వాటన్నిటిని జయించే శక్తిని దయచేయండి తండ్రి ప్రభ. నీ కృప నీ కాపుదలను దయచేయండి తండ్రి ప్రభ. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు నా తండ్రి ప్రభా. క్షేమాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. శాంతిని సమాధానాన్ని దయచేయండి దేవా. దేశ సరిహద్దులను విశాలపరచండి నాయన. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. న్యాయమైన పరిపాలన జరిగించుటకు నా తండ్రి అధికారులకు మంచి మనసును దయచేయండి తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా నా తండ్రి నీ సేవకులను నా తండ్రి ప్రభా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి అయ్యా నా తండ్రి నీ కృపా నీ కాపుదలను దయచేయండి తండ్రి ప్రభా. అంతటా కూడా నా తండ్రి ప్రభా నీ సువార్త ప్రకటింపబడుటకు నా తండ్రి మీరు మారుమూల ప్రాంతాలకు కూడా నా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని చేరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది బిడ్డలకు గర్భఫలము లేదు నా తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. పుత్ర సంతానము ఆయన ఇచ్చు సాస్యం అంటున్నావు నా తండ్రి. అయ్యా నీవు కనికరించకపోతే నా తండ్రి ప్రభా వారు సంతాన ప్రాప్తులు కాలేరు దేవా నాయన. యేసయ్యా గర్భఫలం లేని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని వారి నోటి నిండా నవ్వుంచులాగున నాయన వారికి నా తండ్రి ప్రభా నీ సాస్యాన్ని పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి వందనాలు. ట్రాన్స్పోర్ట్ కొరకు సంఘం కొరకు నాయన నువ్వు ఇచ్చిన ఈ సంఘాన్ని నా తండ్రి సంఘ సరిహద్దులను విశాలపరచండి నా తండ్రి ప్రభా. సంఘంలో దేవా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా అయ్యా వారు కలిమిలోను లేమిలోను సహాయం చేస్తున్నారో దేవా. అయ్యా వారు వాహనాల ద్వారా నాయన సంఘానికి మేలుకరంగా ఉంటున్నారో నా తండ్రి ప్రభా. అయ్యా నీ పేరిట గ్లాసుడి చన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. నీ సన్నిధిని ప్రేమించిన ప్రతి ఒక్క బిడ్డను నాయన నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డ కూడా నా తండ్రి నీ సన్నిధికి దూరం కాకూడదు నా తండ్రి ప్రభా. దూరం అయిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి రాజా. వారి మనసులను మార్చండి నాయన. అయ్యా తప్పిపోయిన కుమారుడు మరణ తండ్రి వద్దకు వచ్చేలాగా నా తండ్రి ప్రభా ఆయన ఈ సంఘాన్ని విడిచిపెడుతున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడి దేవా మరలా తిరిగి వచ్చుటకు నాయన మంచి మనసును దయచేయండి. ఇంకా నూతన ఆత్మలు నాయన నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మధు అన్నయ్య గారి ఆర్థిక సహాయం కొరకు ప్రార్థించండి
దేవా మధును కృపతో జ్ఞాపకం చేసుకోండి వారి తండ్రి కుటుంబం ప్రభా. కొరకు కూడా వారికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో నాయన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా ఆ బిడ్డకు కృప చూపించండి తండ్రి ప్రభా. నాయన నూతనంగా దయ గృహం చూపించండి నూతనంగా తండ్రి గృహం ప్రభా. కట్టుకుంటున్నారు, అయ్యా నా ప్రార్థించండి. తండ్రి మరి గృహం కట్టుకుంటున్నాడు తండ్రి ప్రభా. సమస్తాన్ని సమకూర్చి జరిగించండి నాయన తండ్రి ప్రభా. ఏ ఆటంకాలు, ఏ ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి ప్రభా తలెత్తకుండా నా తండ్రి ప్రభా. అయ్యా ప్రతిదీ సమకూర్చి నా తండ్రి ఆ గృహము నాయన నీ నామ మహిమార్థమై నా తండ్రి కట్టుటకు సహాయము దయచేయమని ఆ బిడ్డని వారి సంపూర్ణ కుటుంబాన్ని తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను రాజా. సునీత ఐడి త్వరగా రావడానికి, విజయ్ మరి వారి కపీలు ఎన్ఓసి ఇవ్వడానికి ప్రార్థించండి. దేవా తండ్రి ప్రభా మరి సునీత కైడి ఇంకా రాలేదు నా తండ్రి ప్రభా. ఎందు నిమిత్తమైతే నా తండ్రి ప్రభా మరి ఆగిందో నువ్వు సమస్తాన్ని చూస్తున్న దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డ ఐడి పొందుకొని నీ నామాన్ని మహింపరిచేలాగా సాక్షి బిడ్డగా నిలబెట్టండి నా తండ్రి. విజయ్ తమ్ముడిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆ బిడ్డ బయటికి రావాలని ఆశపడుతున్నాడు తండ్రి. యజమానులకు మంచి మనస్సును దయచేయండి తండ్రి ప్రభా. ఎన్ఓసి ఇచ్చులాగున నీ కృపను దయచేసి నా తండ్రి ప్రభా. జాలిగల హృదయాన్ని వారికి దయచేసి నా తండ్రి ప్రభా. భార్య భర్తలు ఇద్దరూ కలిసి నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని వారికి ఇచ్చిన బిడ్డల్ని వారి సంపూర్ణ కుటుంబాన్ని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను రాజా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఇన్ని అవసరతల కొరకు మరి ప్రాముఖ్యంగా ప్రార్థించిన భవాని గారు, అలాగే కిరణ్ గారు, సప్నమ్మ గారు, శైలజమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ అవసరతలు ఏవైతే మీరు అందరూ ప్రార్థించి ఉన్నారో, మీరు ప్రార్థించిన అవసరతల కొరకు మీరు కూడా అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అందరికి కూడా ఏవైతే మనం ప్రార్థించారో అవన్నీ జరగాలని దేవుని కోరుతూ ఆమేన్. మరి చాలా అవసరతలు వచ్చి ఉన్నాయి మన ముందు, ఏది మర్చిపోకూడదు. దేవుని ప్రార్థిస్తూ ఉండాలా. దేవుని ప్రార్థించాలంటే మనం ఏం చేయాలా? దేవుని రక్తంలో కడగబడ్డాం కదా. ఒకవేళ దేవుని రక్తంలో కడగబడి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉంటుంది? దేవుణ్ణి స్తుతించాలా, గణపరచాలా, అవతల వారి గురించి, వారి అవసరాల గురించి ప్రార్థించాలా. దేవునిలో కడగబడి మళ్ళీ పాపంలోకి వెళితే దేవుడు మరి ఎలాంటి శిక్ష విధిస్తాడు? చిన్నగా ఒక్క తప్పు ఒకటే కదా ఏమవుతుంది? చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే దేవుడు క్షమించడు. మరి దానికి శిక్ష పెద్దగా ఉంటుంది. మనం ఇప్పుడు తప్పులు ఎలా చేస్తాం? దేవుని రక్తంలో గడబడిగినప్పుడు పాపం జోలికి అస్సలు వెళ్ళకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. మనం ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తాం. ఎక్కడెక్కడన్నా కూర్చున్నప్పుడు చూసుకొని కూర్చుంటాం, ఎందుకంటే నలిగిపోకూడదని కదా. ఒకవేళ కూర్చున్నామనుకో, అంటింది ఏదన్నా అంటినప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది, ఎందుకంటే అంటింది కదా అని మళ్ళీ కూర్చుంటాం. అదే జాగ్రత్తగా దులుపుకొని చూసుకొని కూర్చుంటే అనేది ఏంటంటే పాపం జోలికి ఒకసారి చేస్తే ఒకటే కదా, రెండోసారి చేసినప్పుడు మూడోసారి చేసినప్పుడు భయం అనేది పోయి, ఇది నా నోటికి ఎందుకు వచ్చిందంటే, నేను ఇలా ఒక సహోదరుని చూశాను. దరిద్రమైనది ఏంటంటే బాప్టిషన్ తీసుకున్నాడు, ఆ ఆత్మని కూడా మేమే తీసుకొచ్చినాం. ఈరోజు ఫుల్గా తాగి కనిపించాడు, నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. బాప్టిషన్ తీసుకొని రక్తంలో కడగబడి ఇలాంటివి చేయొద్దు. చేస్తే శిక్ష ఎలా ఉంటుంది? మరి యేసుప్రభుని విసర్జించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూదా విసర్జించాడు కదా.
యూదా ఇస్కే దేవుని ఏం చేశాడు? ఆయననే అప్పగించాడు. మరి ఆయన 12 మందిలో ఒకడు కదా. 12 మందికే ఇచ్చాడా అధికారాలు? 11 మందికి ఇచ్చాడా? ఆయనకు కూడా ఇచ్చాడా? అందరికీ 12 మందికి ఇచ్చాడా? 12 మందికి కూడా ఇచ్చాడు కదా. మరి యూదా పాపంలోకి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా మరి దేవుణ్ణి అప్పగించేంత వరకు వెళ్ళిపోయాడు. చదువుకుందాం ఒకసారి. 12 మందికి ఇచ్చాడా? మరి యూదాకు కూడా మరి అన్ని అధికారాలు ఇచ్చాడా లేదా? చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 10:1 నుంచి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి. ఆయన ఆ 12 మందిని శిశువులను పిలిచి అపవిత్ర ఆత్మల్ని వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా, మొదటి పేరు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ్య, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫయి కుమారుడ యాకోబు, దత్తితేయను, మారుగల లెబాయి, కనానీయుడైన సిహోను, ఆయనను అప్పగించిన యూదా. ఆయన కూడా ఉన్నాడా? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? మరి 11 మందికి ఇవ్వలేదుగా ఇవన్నీ. ఏమేమి ఇచ్చాడు దేవుడు? అందరికీ 12 మందికి కూడా దయ్యాలను, అన్ని అర్హతలు, అన్ని అధికారాలు ఇచ్చాడు. మరి యూదా దేవుణ్ణి ఎందుకు అలా చేశాడు? వెనక్కి తిరిగి చూశాడు కదా. ధనాపేక్షణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ వెనక్కి తిరిగి చూసి దేవుణ్ణి అప్పగించే వరకు వెళ్ళాడు. తర్వాత ఏమైంది యూదా? ఎస్, పాపం అనేది వెనక్కి తిరిగి చూసి దేవుడు ఒకవేళ దేవుడు తెలుసుకొని, దేవుడు ఏం చేస్తాడండి? ఒకవేళ దేవుని దగ్గర తెలుసుకొని నేను తప్పు చేశాను అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆయన మనల్ని క్షమిస్తాడండి ఖచ్చితంగా. క్షమించకపోతే శిక్ష వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా మన మోకాళ్ళ మీద ఉండి ఏదైనా పాపం చేస్తే క్షమిస్తాడు. సరే, మనం ఎగ్జాంపుల్ దావీదుని చూసినట్టయితే ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడు, కానీ మళ్ళీ దేవుని దగ్గర తిరిగి అడిగాడు కదా, నన్ను క్షమించు దేవా అని అడుక్కున్నాడా? ఎన్ని రకాలు అడిగాడు దేవుని దగ్గర? చాలా రకాలు అడిగాడు. మనం 51 కీర్తన 51:11 చదువుకున్నట్టయితే, నా సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము నీ చదువు నాయన. 51:11 దావీదు గారు రాసిన, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని ఎవరిని అడుగుతున్నాడు? యెహోవాని తండ్రి అయిన మొర పెడుతున్నాడు. దేవా, నా యొద్ద నుంచి ఒకసారి మనం రక్తంలో కడగబడి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, మనం వెనక్కి తిరిగి పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటుందా? మన సన్నిధి మనతో ఉండదు కదా. అందుకే దావీదు గారు ఏమంటున్నారు? నీ పరిశుద్ధాత్మని నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దేవుణ్ణి అడిగాడా లేదా? దేవుడు మరి క్షమించాడు కదా, మళ్ళీ చేర్చుకున్నాడు. అదే 51:12 చదువుదాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సుని కలుగజేసి నన్ను దృఢపరచుము అని
దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడు అంటే ఆయన 13 కూడా చదువు నాయన, 13 కూడా చదువు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? పాపం చేసి ఒకవేళ తెలియక చేసి ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనుషుల్ని మనల్ని క్షమిస్తారా? దేవుడు క్షమిస్తాడు. దేవుడు తప్పు చేసి ఆయన దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే నిన్ను క్షమించేవాడు దేవుడే, నిన్ను చేర్చుకునేవాడు దేవుడే. కానీ మనుషుడు ఎవ్వరు కూడా నిన్ను అస్సలు నువ్వు చచ్చినా వదలరు. నీకు తప్పు చేస్తే ఒకవేళ వాళ్ళు కంట్లో పడితే నువ్వు చచ్చిపోయి బొందలున్నా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనం దావీదు గురించి మాట్లాడుకుంటున్నావా లేదా? ఆయన తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు, మళ్ళీ చేర్చుకున్నాడు. అయినప్పటికి కూడా దావీదు గురించి మనం 1000 మంది మాట్లాడుతున్నారు రోజు. ఆయన వదులుతున్నావా? ఇన్ని వందల సంవత్సరాలు అయినా. అందుకే దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు మాత్రం ఎప్పుడు నువ్వు తప్పు చేయంగా చూస్తే క్షమించాడు. ఇది గుర్తుపెట్టుకొని మనుషులు మనల్ని ఏం చేస్తారు? చంపినా చంపుతారు. అందుకే క్షమించరు. కాబట్టి మనం తప్పు ఒకసారి దేవుని రక్తంలో కడగబడి వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తామా? అందుకోసమే మరి యూదా వెనక్కి తిరిగి చూడలేదు, దేవుని దగ్గర అడుక్కోలేదు, హతసాక్షి అయిపోయాడు. ఒకవేళ మనం పాపం చేస్తున్నాము, చిన్న చిన్నగా 1 చేస్తాం, 2 చేస్తాం, 3 చేస్తాం, అలవాటు అయిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, బాగానే వస్తున్నాము, చర్చికి వస్తున్నాము, మంచిగా 6 ఆదివారం వస్తున్నాం, చాలా చక్కగా దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదన్, మంచి పాటలు పాడుతున్నావు, మంచి పాటలు పాడుతున్నావు కదా, మంచి పాటలు పాడుతావు, మళ్ళీ 6 రోజులు పాపం చేస్తావు. ఆదివారం చర్చికి వచ్చి మంచి మంచి పాటలు పాడి మళ్ళీ 6 రోజులు పాపం చేసి మళ్ళీ వచ్చి ఆయన బల్లలో చేయి పెడితే ఎలాగుంటుంది? ఏమంటున్నాడు దేవుడు? 1 కొరింథీయులు 11:29-30 చదువుదాం. ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళని బల్లలో చేయి పెడితే పాపం చేసి వారమంతా ఆదివారం చర్చికి వచ్చి ఆయన్ని స్తుతించి గణపరిచి చక్కటి పాటలు పాడి 11:29 ప్రభు శరీరము వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే అని తిని తాగుతున్నారు. 30 ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అంటే ఏందన్నట్టు? నిద్రపోతురా? నిద్రపోవడం కాదు, చంపేస్తున్నాడు దేవుడు. మంచిగా అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళని దేవుడు చంపేస్తున్నాడు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నారంటే దేవుడు మరి పాపం చేసి బల్లలో చేయి పెట్టిన వారిని, క్షమించమని అడగని వారిని దేవుడు చంపేస్తున్నాడు ఇక్కడ. ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏమై ఉన్నారంటే వాళ్ళు అంటే చచ్చిపోయి ఉన్నారు కలాస్. ఒకవేళ నేనేమంటున్నానంటే ఇక్కడ దేవుడు అపవిత్రం ఒకవేళ చేసినట్టయితే, మనం తెలియక తప్పులు చేస్తే ఒప్పుకుంటే దేవుడు క్షమించేవాడు. ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు, ఆయన చేర్చుకుంటాడు. మరి ఆయన మన కొరకే ఆయన పవిత్రమైన రక్తాన్ని మనకు బలి అర్పణగా ఇచ్చి మనం ఆ రక్తంలో కడగబడ్డప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొచ్చా? చూడొద్దు కదా. అది దేవుడు అనేక మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికి కూడా మనం అవన్నీ మన ఉదయాల్లో ఉంచుకోలేకపోతున్నాము. వింటున్నాము, వస్తున్నామా, పోతున్నామా అన్నట్టుగానే ఉంటున్నారు ఈ జనాలు కదా. అలాగా ఉండకూడదు ఎవరు. సరే, తప్పు చేయని మానవుడు ఎవడు ఉండడు, ఒకడు లేడు, ఎవడు లేడు, పరిశుద్ధుడు ఆయన ఒక్కడే. మనుషులలో అయితే ఎవడు లేడు, అది అందరికీ తెలిసిన వాళ్ళే. ఒకవేళ తప్పు చేస్తే ఆయన ఏమంటుండు? ఒప్పుకోండి, క్షమిస్తానంటుండు. క్షమించని వారి పరిస్థితి ఏం చూశారు కదా. యూదా అయితే హతసాక్షి అయిపోయాడు. చాలామంది ఇప్పుడు దావీదు గారు, ఇప్పుడు సమూయేలు ఉన్నాడు. సమూయేలుని ఎవరు దీవించారు? సౌలుని కదా. సౌలు అడిగాడా ఏమన్నా? దేవుణ్ణి తిరిగి అడిగాడా? ఏమై ఉన్నాడు ఆయన?
సౌలు చచ్చిపోయాడా లేదా? దేవుడు కాపాడా? పొడుచుకున్నాడు తనకు తానే. మరి అదే తెలుసుకొని మరి ఒకవేళ దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఉంటే దేవుడు క్షమించేవాడు కదా, కనికరం పొందుకునేవాడు కదా కదా. మరి దావీదు అలా చేయలేదే. దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉండి, అందుకే దావీదుని మళ్ళీ చేర్చుకున్నాడా లేదా? అలాగే ఇంకెంతోమంది ఉన్నారు బైబిల్లో. సంసోన్ కావచ్చు, ఆయన కూడా మళ్ళీ ఆయన బలాన్ని అడిగాడా? ఒక్కసారి ఇవ్వయ్యా అంటే ఏడంతల కంటే డబల్ ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలా చెప్పుకుంటూ పోతే దేవుని దగ్గర పాపం చేసి, ఎందుకు మరి ఈ బైబిల్లో మనకి ఇవన్నీ రాసి పెట్టారంటే మన బుద్ధి జ్ఞానాలు ఇవన్నీ తెలుసుకొని అలాగ నడుచుకోవాలని. మనం బైబిల్ చదివితే అంటే ఇప్పుడు నేను ఈరోజు నేను ఇందాక అన్నాను కదా, మొన్న చెప్పాను కదా, నేను బైబిల్ 2 సార్లు చదివాను, 3వ సారి అని. ఇది చదువుతుంటే నేను అదే వచనం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం బైబిల్ చదివితే మన జ్ఞానం మైండ్లో కొన్నన్నా ఉండిపోతాయి కదా, మంచి మాటలు మనకు ఉండిపోతాయి. అదే బైబిల్ చదవకుండా సంకల పెట్టుకొని అటు ఇటు తిరిగితే ఏం లాభం? కనీసం దయచేసి మీ అందరికీ, ఇక్కడ ఉన్న వారికి దయతో అడుగుతున్నాను, కనీసం ఒక గంట బైబిల్ మీద ధ్యానం పెట్టండి. మనకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. బైబిలే మనకు నేర్పిస్తుంది, మన తండ్రే మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే అందులో ఉన్న మొత్తం ఆయన వాక్యం ఏమై ఉందంట? వెలుగై ఉంది. వాక్యమే వెలుగై ఉంది, దేవుడై ఉన్నాడు కదా. మరి వాక్యం ఇప్పుడు బైబిల్ దేవుడే కదా. బైబిల్ చదివితే ఆయనే మన గురువు, ఆయనే మనకు నేర్పిస్తాడు. అంటే ఎందుకంటే చదవరాని వాళ్ళు ఉన్నారు కాబట్టే, ఎర్రి వాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దైవజనులని ఎన్నుకున్నాడు నేర్పించటానికి. చెప్తున్నారు దైవజనులు చాలామంది ఏం చెప్తున్నారు? బైబిల్ చదవండి, నేర్చుకోండి, బైబిల్లో ఉన్నట్టు మనము అనుసరిస్తూ దేవుని దగ్గర మనం జీవించాలి కదా. అలాగే ఉందామా? ఉసుకలాగా ఉందామా? యూదాలాగా ఉందామా? ఉండకూడదు. ఒకవేళ పాపం చేసినట్టయితే మనము సన్నిధిలో ఒప్పేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూస్తే నిద్రిస్తామంట. అనేకులు పాపం చేసి బల్లలో చేయి పెడితే అనేకులు నిర్దిస్తున్నారు అంటున్నాను. రోగులు, ఈ రోగులంతా రోగులు అవుతున్నారు, హాస్పిటళ్ళల్లో ఉంటున్నారంటే కారణం ఏంది? వారు చేసిన పాపాలను బట్టి కదా. అదే కదా ఇది మాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మంచం మీద ఎందుకు పెడతాడు హాస్పిటల్లో? 1 నెల 2 నెలలు ఇప్పటికైనా తెలుసుకొని నన్ను క్షమించమని అడుగుతాడా? నీ బుద్ధి లేని వారు తెలుసుకోక అలాగే రోగులై నిర్ణయిస్తున్నారు. ఈ మాట అదే. ఒకవేళ తెలుసుకొని దేవా నన్ను చేర్చుకోమని అడిగితే దేవుడు బెడ్లో ఉన్నాక అసలు నేను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన క్షమించగలవాడు. ఆయనే. ఏ మనుషుడు కూడా నిన్ను క్షమించడు, నన్ను క్షమించడు, దేవుడు ఒక్కడు తప్ప. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి సంఘ కాపర్లకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా చక్కగా విన్నందుకు, మంచిగా శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తప్పుగా ఏమన్నా వినిపిస్తే క్షమించండి, దయతో నేర్పించండి, చెప్పండి, నేర్చుకుంటాను. హల్లెలూయా. అందరూ లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఒక చిన్న పల్లవి వాడుకొని కృతజ్ఞత ఏదన్నా ఉంటే, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు
ఆశయా దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, సర్వోన్నతుడా, నువ్వే మా ఆశయం, నువ్వే మా దుర్గం నాయనా, నువ్వే మా కన్న తండ్రివి తండ్రి. ఇదిగో తండ్రి, నీ పిల్లలు త్వరగా పనులు ముగించుకొని నాయన నిన్ను స్తుతించడానికి గణపరచడానికి వచ్చి ఉన్నారు ప్రభువా. మరి ఏ నిమిత్తం అయితే వచ్చి ఉన్నారో నీ పిల్లలు నాయన, మీరు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాం. నిన్ను స్తుతించారు, గణపరిచారు, ఎన్నో మరి ప్రార్థనల అవసరతల కొరకు ప్రార్థించారు. అవన్నీ మీరు సఫలపరచండి, మీ సాయం దయచేయండి, మీ ఎడంతలా ఆత్మ ఉంచండి ప్రభా. తండ్రి, నీ పిల్లలు ఏదైతే మరి కోరుకుంటున్నారో అవన్నీ మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాం ప్రభా. అయ్యా, చేసేవాడి నువ్వేనైనా, ఏ మనుషుడు చేయడు కానీ నాయన, నెరవేర్చేవారు మీరేనైనా. మరి సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో అందరినీ అయినా అవన్నీ మీరే తీర్చమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, ఇంకెంతోమంది మరి రాలేకుండా ఉన్న వారిని అయినా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనారోగ్యంతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. పనులు లేని వారికి పనులు దయచేయండి. పేరు పేరుని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, ఇంకెంతోమంది రాలేకపోతున్నారు నాయన, వారితో మీ సిద్ధమైతే ఈ రాత్రి కాలంలో మాట్లాడండి ప్రభా. అయ్యా, ఎందుకు రాలేకపోతున్నారో నాయన, మరి మాట్లాడి రావడం సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మీ సాయం అందించండి ప్రభా. తండ్రి, ఇంకా అనేకులు నాయన పాపంలో మరి పడిపోయి ఉన్నారు నాయన, తిరిగి చూస్తలేరు నాయన, నిద్రిస్తున్నారు ప్రభు. వారికి కూడా మీ సాయం దయచేయండి నాయన. అయ్యా, క్షమాపడి కోరుకొని పరలోకం చేరుకోవడానికి సాయం దయచేయండి ప్రభా. అయ్యా, నీ రాకట వచ్చేంత వరకు నాయన నీ పిల్లలందరినీ నాయన ఎత్తబడే సంఘంలో ఉంచండి ప్రభా. తండ్రి, ఎంత ప్రయాసంతో నీ పిల్లలు ఎంతమంది అయితే వచ్చి నిన్ను స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి బావుగా. తండ్రి, అనేక రీతిలో నాయన వారిని హెచ్చించండి నాయన. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న పిల్లల్ని వారు మీరు దీవించండి. వారి నాయన బండ్ల చుట్టూ అగ్ని కంచె వేయండి నాయన. మీ కృపనుంచండి నాయన, మీ ఎడంతల ఆత్మ ఉంచండి ప్రభా. తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన, ఎవరైతే నాయన ఏ విషయంలో సంఘంలో బలంగా వాడబడుతున్నారో నాయన, ఆ కుటుంబాన్ని దీవించండి, ఇంకా బాగుగా వాడుకోండి నాయన. ఎవరు కూడా నాయన అక్కడ నిలిచిపోకూడదు నాయన. నీ రక్తంలో కడగబడ్డారు, నీ పని చేయాలి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరు నాయన నీ పని చేస్తూ నిన్ను స్తుతిస్తూ జీవించాలి ప్రభువా. తండ్రి, పరలోక రాజ్యం చేరుకున్నంత వరకు నీ పని చేస్తూనే ఉండాలి ప్రభువా. మరి వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఇంకా అనేకులు ఎంత బాధతో ఉన్నారు నాయన, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దేశాన్ని దీవించండి నాయన, రాజులను దీవించండి, అధికారులను దీవించండి, పనులు లేని వారికి పనులను ఇప్పించండి ప్రభా. తండ్రి, నా ఇండియా దేశాన్ని నాయన ప్రేమించి నాయన తండ్రి మరి అడుగుతున్నాను నాయన, ఆ దేశాన్ని దీవించండి, అధికారులను దీవించండి. ఎవరైతే మరి అధికారులు పరిపాలిస్తున్నారో నాయన, బీదలకు సాయం చేసే సాయం మీరు దయచేయమని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరలోక ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, రాజ్యం వచ్చును గాక, నీ నామ పరిశుద్ధపరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించండి. మన శోధనలో పడనీయకుండా తప్పించండి నాయన. రాజ్యము, శక్తి నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం పరిశుద్ధులందరికీ కూడి వచ్చిన మీ అందరికీ ఉండునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు మీద హర్షింపజేయీశా, నాతో ఇవి ఉన్నాము వాగ్దానంతో ఈమా మారించుము దేవా, మార ప్రేమ అములు మారించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.
మరి మా చిన్న చెల్లె జున్ను తీసుకొచ్చిందట. అందరి కొరకు చేసిన హస్తాలను దీవించండి. ఆ కుటుంబం కొరకు బాగా ప్రార్థన చేయండి. జున్ను తాగి